హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోహర్‌ని చంపేస్తానని రామ్మూర్తి వార్నింగ్ ఇస్తూ అల్లుడు గారెక్కడ అని కేకలు పెడుతూ ఉండటంతో నాన్న ఆయన ఇంట్లో లేరు నాన్న అని భాగ్య చెబుతుంది. అప్పుడే రాథోడ్ అక్కడికి వస్తాడు. ఏంటి రాథోడ్, నాకు నిజం చెప్పవలసి వస్తుందని నాకు నిజం చెప్పకుండా ముఖం చాటేశావా అల్లుడు? నన్ను నుంచి తప్పించుకొని పారిపోయారా? చెప్పు రాథోడ్, ఇక్కడ అల్లుడు గారు ఎక్కడ? కనీసం నువ్వైనా నిజం చెప్పు. నీకు కూడా ఆ నిజం తెలుసని రాథోడ్ నా దగ్గర నిజం దాచుతున్నాడని నీకు కూడా తెలుసు. ఆ నిజమేంటో నువ్వైనా చెప్పు రాథోడ్ అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే, రాథోడ్ ఏంటి నువ్వేమీ మాట్లాడకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని భాగ్య అంటే, అవును చెప్పు రాథోడ్ అని పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. అయితే రాథోడ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అదేంటి రాథోడ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అని ఆరవ్ గుప్తా గారితో అంటూ ఉంటే, మీ ఆయనకే తెలిసిన నిజాన్ని దాచటానికి అతగాడు మౌనం వహిస్తున్నాడు. ఇది స్వామి భక్తి అని గుప్తా గారు చెప్తారు. సరే దాంతో నువ్వు కూడా నోరు విప్పవని నాకు అర్థమైపోయింది. సరే అల్లుడు గారు ఎక్కడ ఉన్నారో నేను ఆయన కాళ్ళు పట్టుకునైనా బతిమిలాడి నేను నిజం తెలుసుకుంటాను అని రామ్మూర్తి అలా అరుస్తూ బాధపడుతూ అడుగుతూ ఉంటే రాథోడ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. రాథోడ్, అన్నయ్య గారు అడుగుతున్నారు కదా, అమర్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు రాథోడ్, ఆయన చాలా బాధపడుతున్నాడు అని నిర్మలమ్మ అంటే, అవును అమర్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు రాథోడ్ అని సదాశివం కూడా అంటాడు. 30 ఏళ్లుగా నా కూతురు కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను రాథోడ్. ఇక నా వల్ల కాదు రాథోడ్, నీకు దండం పెడతాను చెప్పు అని రామ్మూర్తి ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు రాథోడ్ ఏడుస్తూ, సార్ నేను మా సార్ దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, రండి సార్ రండి అని రామ్మూర్తిని తీసుకొని వెళ్తూ ఉంటే, నాన్న నాన్న అని భాగ్య ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి ఇలా నిజం దాచిపెట్టడం ఏంటి, అన్నయ్య గారు ఎంత బాధపడుతున్నారు అని అన్నయ్య గారిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అని నిర్మలమ్మ అంటే, నిర్మల ఏదైనా నిజం దాచిపెట్టాడు అంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది అని సదాశివం అంటాడు. ఇంత ఆవేశంగా ఈ రామ్మూర్తి వెళ్తుంటాడు అంటే ఖచ్చితంగా నిజం తప్పించుకుంటాడు. అలాగైతే ఎలా అని రామ్మూర్తి మనవరు టెన్షన్ పడుతూ, ఆయన ఏం దాస్తున్నారు అది నేను కూడా తెలుసుకోవాలి అని భాగ్య కూడా వెనకాలే బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమీ జరిగిందని అతగాడు ఇంతగా ఆవేశపడుతున్నాడు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే, అప్పుడు ఆరు అక్కడికి వచ్చి, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు చెప్పండి గుప్తా గారు అని నిలదీస్తూ ఉంటుంది. విచిత్రులము మేము మానవుల దగ్గర మాకు దాయవలసిన అవసరం ఏముంది అని గుప్తా గారు కవరింగ్ చేస్తూ ఉంటే, లేదు మీరు నా దగ్గర ఖచ్చితంగా నిజం దాయడానికే ప్రయత్నిస్తున్నారు. లేకపోతే మిస్సమ్మ వాళ్ళ అక్క గురించి ఆయనకు తెలిసినా కూడా ఎవరికీ చెప్పకుండా నిజం దాచిపెట్టడం ఏంటి? నా తల్లిదండ్రుల గురించి నిజం తెలిసినా కూడా ఆయన నిజం చెప్పకుండా దాచిపెట్టడం ఏంటి? ఇప్పుడు రామ్మూర్తి గారికి నిజం చెప్పాల్సి వస్తుంది అని ఆయన ముఖం చాటేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, రాతోడేమో ఆయన దగ్గర నుండి తీసుకొని వెళ్ళడం, అసలు ఇన్ని నిజాలు ఆయనకి దాచిపెట్టవలసిన అవసరం ఏముంది అని ఆరు బాధపడుతూ ఉంటే, చూడు బాలిక, గతం గురించి తెలుసుకొని ఏం చేస్తాము, ఉన్న 3 దినాలు సంతోషంగా ఉండు బాలిక అని గుప్తా గారు అంటే, సంతోషమా, నాకు అసలు సంతోషం ఎక్కడి నుండి వస్తుంది, నేను చనిపోయి నా బిడ్డలకి దూరం వెళ్ళిపోతున్నాను, నా మనోహరి నా ప్రాణాలు తీసేసింది, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది, ఎప్పుడు జరిగిన దాని గురించి సంతోషపడాలా, దేంట్లోనూ నాకు సంతోషం లేదు గుప్తా గారు, ప్లీజ్ నన్ను కూడా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళండి, మీకు దండం పెడతాను ఆరు వేడుకుంటూ ఉంటే, నువ్వు తెలుసుకునే దాంట్లో కూడా నీకు సంతోషం లేదు బాలిక, కాబట్టి తెలుసుకోకపోవడమే మంచిది, ఒక సోదరునిగా చెప్తున్నాను అని గుప్తా గారు అంటారు. లేదు గుప్తా గారు, నేను ఖచ్చితంగా నిజం తెలుసుకొని తీరాల్సిందే, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఆరు గుప్తా గారి కాళ్ళు పట్టుకొని మరీ వేడుకొని ఉంటుంది. నేను ఖచ్చితంగా ఆ నిజం తెలుసుకోవాల్సిందే, ప్లీజ్ నన్ను తీసుకొని వెళ్ళండి గుప్తా గారు, నేను ఇప్పటి వరకు చాలా పరిగెత్తాను, ఇక నేను అలసిపోయాను, పరిగెత్తే సమయం కూడా లేదు, మించిపోతుంది, నన్ను తీసుకొని వెళ్ళండి గుప్తా గారు అని దండం పెడుతూ ఉంటుంది. సరే బాలిక, ఇది నువ్వు కోరి తెచ్చుకుంటున్న కష్టం, ఒక్కసారి నీకు నిజం తెలిసినచో దాన్ని దాచుకొని నువ్వు ఏమీ చేయలేవు, దానిని ఎప్పటికీ మర్చిపోలేదు, బాధపడుతూనే ఉంటావు, కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి తీసుకువెళ్తాను అని గుప్తా గారు చెప్తారు. అలా గుప్తా గారు ఆరోని తీసుకొని వెళ్ళి అమర్ ఉన్న దగ్గరికి వస్తూ ఉంటే, రాథోడ్ రామ్మూర్తిని కారులో తీసుకొని వెళ్తూ ఉంటాడు. రాథోడ్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ భాగ్య వెనకాల ఆటోలో వస్తూ ఉంటుంది. అన్న త్వరగా వెళ్ళండి అన్న, ఆ కార్ని ఫాలో అవ్వడం తప్పవుతుంది, త్వరగా వెళ్ళండి అన్న అని భాగ్య తొందరపెడుతూ ఉంటుంది. అయితే కాసేపటికి ఆటో కాస్త ఆగిపోతుంది. ఏమైందన్న అని భాగ్య అంటుంది.
ఏమో మేడం చూడాలి అని చెప్పడంతో భాగ్య అక్కడి నుంచి కారు వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. రాత్రి రామ్మూర్తిని అమ్మ గుడి ఆశ్రమానిలో తీసుకొచ్చి లోపలికి రండి సార్ అని పిలుస్తూ ఉండే. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రాత్రి? నాకు నిజం తెలిసే వరకు నేను ఇక్కడికి రాను. నేను అల్లుడు గారితో మాట్లాడే తీరాలి. నేను లోపలికి రాను రాత్రి అని రామ్మూర్తి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. 30 ఏండ్ల గీతం ఇక్కడ మొదలైన కథను ఇక్కడే ముగిద్దామని మా సార్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రమ్మన్నారు. రండి సార్ రండి అని రాత్రుడు కూడా గట్టిగా అరుస్తూ చెప్పడంతో రామ్మూర్తి ఒక్కసారిగా షాకింగ్గా వింటూ ఉంటాడు. భాగి పరిగెత్తుకుంటూ వచ్చి కార్ కనబడకపోవడంతో ఏంటి ఇదే ఏరియాలో కార్ ఎక్కడో ఆగి ఉంటుంది, ఎక్కడ ఆగి ఉంటుంది అని చుట్టూ వెతుక్కుంటూ ఉంటుంది. రామ్మూర్తి అమర్ కార్ దగ్గర నిల్చొని ఉంటే బాబుగారు మీరు నా దగ్గర నిజం దాచారా? అందరూ చెప్పినా కూడా నేను అస్సలు పట్టించుకోలేదు. మీరే చెప్పండి నా కూతురు గురించి నిజం తెలిసినా మీరు నిజం దాచారా అని అడగటంతో అవును అని అమర్ తల ఊపడంతో రామ్మూర్తి షాకింగ్గా వింటూ చూస్తూ ఉంటాడు. 30 ఏళ్ల కింద మా అమ్మ నా దగ్గర నిజం దాచి నన్ను మోసం చేసింది. ఇప్పుడు మీరు నా కన్న కూతురు గురించి నిజం తెలిసినా కూడా నా దగ్గర దాచిపెట్టారా? మా అమ్మ, ఆ దేవుడు, విధి నాతో ఆడుకుంటూ నిజాలు దాచిపెట్టారు. వాటన్నింటికీ మీరు నా నిజం దాచిపెట్టినందుకు నానా కోపం కంటే బాగా ఎక్కువ బాధగా